side please. Local boys here. Side please. You don't come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. Side please. Side please. లవ్వే ఓకే చేస్తే క్యూ అంటున్నా క్లియర్ అవ్వాలి. Side please. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుం. ఏంటిది డ్యూయెట్ బావా? ఇద్దరు పాడుకుంటే డ్యూయెట్, ఒక్కళ్ళే పాడుకుంటే దాన్ని డ్యూయెట్ అంటారు, సోలో సాంగ్ అంటారు. నన్ను ఇంట్లో చెప్పుకోను ఒక్క నిమిషం. ఇంత అందమైన మరదల్ని పక్కన పెట్టుకుని ఇంట్రా చెప్తా అంటావేంటి? ఎవరిని చూస్తున్నావు, ఏం వెతుకుతున్నావు? అందమైన మరదలన్నావు కదా, ఎక్కడుందని. అయినా నీకు 100 సార్లు చెప్పా, ఇంట్లో కొత్త అద్దం కొని పెట్టా, చూసుకొని రావే అని. ఎట్టా ఎనవు? సరే, ఇంతకీ నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? అసలు పెళ్లి నిన్ను నేను చూస్తూ ఎవడైనా పల్లె వెలుగు బస్ కింద పడి చచ్చిపోదాం అనుకుంటారా? అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను. ఒక్క నిమిషం ఉండు, నన్ను ఇంట్లో చెప్పి ఆ తర్వాత మాట్లాడదాం. ఓకే, హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుం. వెల్కమ్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ వరల్డ్స్ కాస్టెస్ట్ షో, నా షో బై టిఎస్ఎస్ సాగర్ సుపారి అండ్ పతంజలి కేశ్ కాంతే. ఇందాక ఎక్కడ అందమైన మరదల. ఇంతకీ పెళ్లి మ్యాటర్ చెప్పు, చేసుకుంటావా చేసుకోవా? మా తాత ఒక మాట చెప్పాడు, ఏంటి? ఆధార్ కార్డ్ లో కూడా అందంగా ఉంటేనే అమ్మాయిని పెళ్లి చేసుకోరా అన్నాడు. అబ్బాయిలకు ఒక మ్యాటర్ చెప్తాం, ఏంటంటే అరే ప్రేమ అనేది సర్కస్ చూడడానికి చాలా బాగుంటుంది, టికెట్ షో కదా, కానీ పెళ్లి సర్కస్ చేయడం లాంటిది, చాలా రిస్క్ అమ్మా. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయిలు పొద్దున్నే 5ంటికి లేస్తాం, మా కాఫీ మేమే పెట్టుకుంటాం, ఇంటిలిపాటి బట్టలు ఉతుకుతాం, ఇలాంటి ఏదో స్టోరీలు అని చెప్తారు. పెళ్ళైన తర్వాత పొద్దున్నే 10ంటికి ఏమండి కాఫీ, ఏమండి బట్టలు వాషింగ్ మిషన్ లో వేయండి, అదే ఉతుక్కుంటుంది. ఫోన్ ఉతికిన తర్వాత ఏం చేద్దాం, తీసి ఆరేయండి. ప్రేమలో ఉన్నప్పుడు బట్టలు కొనిచ్చుకుంటారు, పెళ్ళైన తర్వాత ఆ బట్టలే మంచిగా ఉతికిస్తారు. అరే అబ్బాయిలు ఎంతమందిరా? అయిపోయిందా? ఇందాక మీరు అందమైన అమ్మాయి అంటే ఒక్కతని చేతి. చెప్పు ఫస్ట్ ప్రేమలో ఉన్నప్పుడు డార్లింగ్ నీ కళ్ళు కలువ పువ్వులా ఉన్నాయి డార్లింగ్. ఎవరైనా చెప్తాడు. కాఫీకి వెళ్దామా అని అంటారు. అవును. అదే పెళ్ళయ్యాక ఏమిటే గుడ్లు గోబులా చూస్తున్నావు, వెళ్ళి కాఫీ పెట్టా. ప్రేమకి ముందు మేము నిజం చెప్తాం, పెళ్ళైన తర్వాత అదే నిజాన్ని కంటిన్యూ చేస్తాం. పెళ్లికి ముందు ప్రేమలో ఉంటాం కాబట్టి నీ కళ్ళు కలవ పువ్వులాగా ఉన్నాయంటే, ఎందుకంటే మిస్ అయిపోతుందేమో అని. పెళ్లి అయిన సత్యం మన దగ్గర ఉంటుంది, ఎంతనే తీసుకోవచ్చు. ప్రేమలో ఉన్నప్పుడు మా పుట్టినరోజు వస్తే గోడలు దూకి మరీ వచ్చి హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటారు. అవును. అదే పెళ్ళయ్యాక ఏమండి ఈ రోజు నా పుట్టినరోజు అండి అంటే, అయితే ఏంటి రోజుకి 10 మంది పొడతారు, 10 మంది సస్తారు, రోడ్ ముసుకెళ్ళే. అప్పుడు గోడ దూకు అవసరం లేదు కదా. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి అన్న. మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ల్యాండ్ చూసామనుకో, అది ఎప్పుడు కొందామా అని ఆలోచిస్తాం. కొనుక్కున్న తర్వాత కట్టుకుంటామా కట్టుకోమా మా ఇష్టం. అక్కడ గుడిసెలు కూడా వేసుకోవచ్చు. ఆ ల్యాండ్ కు ఉండే వాల్యూ అలానే ఉంటది, ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటది, కానీ డిక్రీజ్ అయ్యే ఛాన్సే ఉండదు. నువ్వు జోక్ వేసావు, నీకు చాక్లెట్ ఇస్తా, కూర్చోబెట్టి. అది జోక్ కాదు, జీవిత సత్యం. సరే అయితే ఓకే, మీ మాటే యాక్సెప్ట్ చేద్దాం. మీదేంటి రిజిస్టర్డ్ ల్యాండ్ కదా, దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది కదా. అవును. ఒకటి గుర్తుపెట్టుకుంటారా, పెద్దలు మనకి ఏం చెప్పారు, ఆస్తులు కొనుక్కోమన్నారు, ఒక ఆస్తి వదులుకోమని చెప్పలేదుగా. మీ వాల్యూ మీది పెరుగుతూనే ఉంటుంది, మేము పక్క ల్యాండ్ కూడా కొనుక్కుంటాం. ఆ డిఫెక్ట్ మీ అబ్బాయిలో ఉంది. పచ్చ కామర్లు ఉన్న వాళ్ళకి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది, పచ్చ కామర్లు ఉన్న వాళ్ళకి ఊరంతా పచ్చగానే కనబడుతుంది. మాకైతే ఉంది. చూడు లోపల నుంచి రగిలిపోతుంది.
ఆ వాల్యూ పెరిగినా తగ్గినా మెయింటైన్ చేయాల్సింది మొగాడే. ఆ! పని చేసావా నువ్వు? తిప్పరా మీసం. మీరు చెప్పండి అసలు ప్రేమ అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి? ప్రేమ అంటే చెట్టు మీద కూర్చోవడం. ఎస్. ప్రేమ అంటే మనం చెట్టు కూర్చున్న కొమ్మని మనమే నరుక్కోవడం. పెళ్ళంటే సారీ, పెళ్ళంటే పేలింది నాకు నచ్చింది. సరే तेरे लिए जान दे दे रहा हूं, चल आगे बोल. చెట్టు అంటే చెప్పురా, చెట్టు దాని వేర్లు చెప్పు. అంటే మా అమ్మాయిల పసి హృదయాలని ఎప్పుడు అర్థం చేసుకుంది. మీది పసి హృదయాలు కాదు, కసి హృదయాలు. మళ్ళీ కొట్టండి రా. ప్రేమ అంటే ఏటీఎం ఫుల్, పెళ్ళి అంటే ఏటీఎం నిల్లు. అన్న ప్రేమ అంటే సెంట్రల్ జైలు లాంటిది, పెళ్లి అంటే తిహార్ జైలు లాంటిది. అక్కడి నుంచి ఎప్పుడు బయటికి రాలేం. ఏమైనా తెలిసిపోయింది నీకే? హాయ్ అక్క. అబ్బా. ప్రేమించేటప్పుడు ఒకలా ఉంటారు, పెళ్లి తర్వాత ఒకలా ఉంటారు మీ అబ్బాయిలు. అయ్యో పోనీరే కదా, పాప బాగుందని చాక్లెట్ ఇద్దాం అనుకున్నా. లాస్ట్ లో అంత ఇచ్చింది ఎక్స్ప్రెషన్ ఇయర్ బ్యాక్. మ్యారేజ్ అంటే పెద్దవాళ్ళందరూ కలిసి బలవంతంగా ఇద్దరిని బావిలో తోసేయడం. లవ్ అంటే కావాలని వెళ్ళి దూకడం. ప్రేమించినప్పుడు అమ్మాయి ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగులాగా చల్లగా ఉంటది. ఆ. పెళ్ళైన తర్వాత పెన మీద దోశలా వెచ్చగా ఉంటది. రెండు బాగుంటాయిగా. పెనం మీద ఎక్కువసేపు ఉంటే మారిపోద్ది, ఫ్రిడ్జ్ లో ఎక్కువసేపు ఉంటే గట్టిగా ఏ రాయితే నా నెత్తి వాళ్ళ కొట్టడానికి. ఈ ప్రేమలు పెళ్లిలు మనకి ఎందుకు భయ్యా? ప్రేమించే అంత లెవెల్ లేదు, పెళ్లి చేసుకునే అంత లగ్జరీ లేదు మనకి. పెళ్లికి పునాది ప్రేమ, సమాధికి ఏమో పెళ్లి. నువ్వు ట్రై చేయరా, కామెంట్ ట్రై చేయి. పెళ్లికి పునాది ప్రేమ, సమాధి ఏమో పెళ్లి. నువ్వు కమెంట్ చెప్పురా రేయ్. పెళ్లికి పునాది ప్రేమ, తర్వాత పెళ్లికి పునాది ప్రేమ అన్న. సూపర్ రా. సూపర్. నువ్వు చెప్పురా, నువ్వు చెప్పురా రేయ్. ఇంకోసారి చెప్పి. నువ్వు చెప్తావురా, నీ వల్ల అవుతుంది. పెళ్లికి పునాది ప్రేమ, ఎస్. మన సమాధి పెళ్లికి. పెళ్లికి పునాది ప్రేమ, అబ్బాయి జీవితానికి సమాధి పెళ్లి. ప్రేమ అంటే ఇద్దరు కలిసి తిరగడం, పెళ్ళంటే ఒక్కళ్ళే తిరగడం. ప్రేమిస్తే టైం వేస్ట్ అవుతుంది, పెళ్లి చేసుకుంటే లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ మాట విన్న తర్వాత ఏ అమ్మాయినా నీకు ఐ లవ్ చెప్పదురా? మనకెందుకన్నా లవ్లు? మనకని ఎందుకో పాపం ఆయన్ని కూడా కలుపుతావు. ప్రేమలో ఉన్నప్పుడు పబ్ కి ఇద్దరం వెళ్తాం, అవును. లవ్ లో ఉన్నప్పుడు. పెళ్ళైన తర్వాత నేను ఒక్కనే పోతాను. నువ్వు ఒక్కడే వెళ్తావా? ఎందుకు? ఇంకో దాన్ని ఎత్తుకుందామనే. ప్రేమలో ఉన్నప్పుడు బాహుబలిలో తమన్నలా ఉంటారు అమ్మాయిలు, పెళ్ళైతే అరుంధతులు అనుష్కలా ఉంటారు. పెళ్ళైన తర్వాత అనుష్కల అంటే ఏంజిల్లా ఉంటారని వాడు చెప్పాడు. మీకు అలా అర్థం కాలేదా? ఏమి రాయాలి, ఎంతసేపు ఏది చెప్పినా నెగిటివ్ లోనే ఓకే, ఉంటాడు. ఓకే, అదైతే ఓకే. ఆడవాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ. ఈ అమ్మాయిలకి ప్రేమించేటప్పుడు అమ్మ నాన్న గుర్తుకు రారు, పెళ్లి అయ్యాక ప్రేమించినోడు గుర్తుకు రాడు. వాళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు రా, వాళ్ళకి ఎందుకు గుర్తుంటే? ఇది ఒక్కటి మాత్రం నిజం అన్న. లవ్ చేసిన గర్ల్స్ కే ప్రాఫిట్, పెళ్లి చేసుకున్న గర్ల్స్ కే ప్రాఫిట్. ఎందుకంటే ఎప్పుడు అబ్బాయిల ఏటీఎం కార్డ్ మా దగ్గరే ఉంటది కాబట్టి. నువ్వు నిజం చెప్పావు కదా, నీకు 3 చాక్లెట్లు ఇస్తా, తీసుకో. ఈ రౌండ్ చాలా బ్రహ్మాండం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట
నేను పాడే పాట ఎలా పాడతానో అలానే పాడాలి విత్ ఎక్స్ప్రెషన్. తేడా ఏమైనా వచ్చిందో కొడతాడు. చూసుకో మరి. ఓకే, ఎవరిని సెలెక్ట్ చేద్దాం? నువ్వు సెలెక్ట్ చేయి. అంటే అక్కడ హ్యాట్ పెట్టుకున్న అమ్మాయి కొంచెం అట్రాక్టింగ్ గా ఓకే, మైక్ తీసుకుని రారా. నేను ఎలా నవ్వుతానో అలా నవ్వాలి. ఏది ఇది నవ్వు. అదే స్కెల్టన్ కొట్టుకున్నట్టు అవు అలా నవ్వాలి. చాక్లెట్లు నీ బదులు ఆవిడ తింటుంది. ఇప్పుడు నేను పాట పాడతాను, ఆ పాట అలానే పాడాల్సి. ఓకేనా? నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెర్రా బలే ఛాన్స్. ఇక్కడ పాడు. ఒకళ్ళు పాడిన పాట మేము ఎందుకు పాడతాం? మాకు ఇష్టం వచ్చింది మేము పాడతాం. దిస్ ఇస్ నా షో, నా ఇష్టం. రెడీ సాంగ్. నవ్వింది మల్లె చెండు, అట్లా నవ్వకూడదు, అలా నవ్వాలి. అది నీ స్టైల్, ఇది నా స్టైల్. ఎవరు పడితే ఆ స్టైల్ కాదు, నేను ఎట్లా పడితే అట్లా పాడమన్నా. ఏం చెప్పా? నేను ఎలా పాడతానో అలానే పాడం. ఇట్స్ ఎ రూల్ ఆఫ్ ద షో ఆఫ్ ద కాంటెంపరరీ. పాడు. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. మైక్ ఇది బయలుదేరి. పాడే ముందు నీకు ఒకటి చెప్తా చంటి. ఏంటి? చల్లగా ఉన్నా అని హిమాలయాకి, తెల్లగా ఉంటా అని తాజ్ మహల్ కి, హ్యాండ్సమ్ అని నీకు చెప్పాలా చంటి? చంటి ప్లీజ్. ఇప్పుడు నువ్వు చాలా బ్రహ్మాండంగా పాడగలుగుతావు, ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ప్లీజ్. థ్యాంక్ యూ. సాంగ్. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెర్రా. నేను పాట తర్వాత నవ్వమన్నా దగ్గమనిలే. నవ్వింది మళ్ళీ చెండి నవ్వాలరా. నవ్వు. అది కాదు, నువ్వు నవ్వు. అదిగో చెయ్యి. రెడీ స్టార్ట్. నవ్వింది మల్లె చెండు, అమ్మో చల్ల నీళ్ళలో నిలబడి ఉడికినట్టుంది. నవ్వింది మల్లె చెండు, సరే పాడు. ఓకే. నచ్చింది గర్ల్ ఫ్రెండ్, రెడీ. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. మొత్తం మారేసిందిరా. కశ్మీ 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 అంట. బట్ వెరీ గుడ్, చాలా బ్యూటిఫుల్ గా పాడే. పట్టుకో. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. యుర్రెక సకమిక 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 సకమిక. చేయగలుపు చేయగలుపు. చాలు వెళ్ళు. వెళ్ళిపో వెళ్ళిపోను. Let's start the round. Nonsense. సో నాన్సెన్స్ నా ఇష్టంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలని అబ్బాయిలు కన్నార్పకుండా ఎప్పుడు చూస్తారు చెప్పు. ఇప్పుడు కామెంట్ చెప్తుంటే ఇక్కడ అందరు చూస్తున్నారు. ఇంతవరకు ఇలా తెలివిగా ఆలోచించిన అమ్మాయి నేను ఎక్కడ చూడలేదురా. సూపర్ సూపర్. కంపల్సరీగా నాకు తెలిసి సెలబ్రిటీ గెస్ట్ కొట్టడు. హాయ్ బాబా. అదే నువ్వు టైం కి ఎవరికి హలో చెప్తే కరెక్ట్ ఉంటుందో అలా
అమ్మాయికి చెప్తావు కదా, ఇందాక నాకేమో హలో అక్క, ఇప్పుడేమో హలో చంటి. హలో చంటి అనలేదు, బావా ఏమంది, బావా ప్లీజ్ అని చెప్పిన చాక్లెట్ రా చెప్పు. నేను ఎన్నిసార్లు అన్నాను బావా అని, ఇన్ని రోజుల నుంచి నాకు ఒక్క పూట చాక్లెట్ ఇచ్చాడు, పాపానికి పోయావా నువ్వు? ఒక్క నిమిషం ఆగు, నీ కోసం డబ్బా తీసుకొచ్చి పెట్టాం, తినకపోతే నీ కర్మ, నేనేం చేయను. నీకు ముందే ఇస్తున్నారా చాక్లెట్, చెప్పు. మేము రెడీ అయినప్పుడు, వాక్ చేసినప్పుడు, డాన్స్ చేసినప్పుడు చూస్తారు కళ్ళు. పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు. కొంతమందిని చూస్తే తప్పదు. హరితేజ గారిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంటది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. దిస్ ఇస్ ఫర్ యూ. జీవితం నాశనం. రారా రా రా. ఇంకా ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్ పట్టుకొచ్చినప్పుడు సైట్ వచ్చినప్పుడు అందంగా ఉన్నారా లేదా అని చూస్తుంటారు. చూసారా, అందంగా ఉన్నారా లేదా అని వాళ్ళ మీదే డౌట్ వచ్చింది. నీకు అన్ని అలాగే అర్థం అవుతాయా? చిన్న పాపలు వేసుకోవాల్సిన బట్టలు పెద్ద పాపలు వేసుకున్నప్పుడు. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ కి దొరికిన సీన్ లాంటి సీన్ దొరికినప్పుడు. థర్డ్ క్రేజీ ఆన్సర్, వెరీ గుడ్. బాగా నడుము మీద కాన్సన్ట్రేట్ పెట్టాను. అది చెప్పాడా, నడుము సీన్ అని చెప్పాడా? నువ్వు ఎందుకు కరెక్ట్ అయ్యా దానికి? ఫేసు మీలోని భాగమే, నడుము మీలోని భాగమే. స్టేడియంలో చైర్ గర్ల్స్ ని కళ్ళార్పకుండా చూస్తారు మీ అబ్బాయిలు. ఆడవారి అందం ఆస్వాదించడం మగాడి ప్రథమ లక్షణం. ద్వితీయ లక్షణం ఏంటి? ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం. తృతీయ జీతం సంకనాకపోవడం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సాధారణంగా ఏ పనులు చేయడానికి డాబా పైకి వెళ్తూ ఉంటాం? పక్కింటి ఆడించడానికి. వెరీ గుడ్. అమ్మాయి ముగ్గేస్తున్నప్పుడు టాప్ ఫ్లోర్ లో చూడడానికి డాబాకి మరీ చూస్తాం. నువ్వు పాత సినిమాలు బాగా కనెక్ట్ అవుతావు. ఇంకెందుకు వెళ్తాం, సిట్టింగ్ వెళ్తాం. సిట్టింగ్ అంటే ఏం చేస్తారమ్మా? కూర్చుంటాం. సిట్టింగ్ అంటే తెలీదా? అయ్యో అయ్యో చంటి కూర్చొని ఏం చేస్తారు? దా ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై కాదు, అమ్మాయి నీతో షో చేస్తుందంట, అబ్బాయి పక్కన కూర్చొని థ్యాంక్ యూ. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. అలా చెయ్యేస్తేనే ఆదా వరకు వచ్చిందంటే ఇంకా నీ పక్కనుంటే పరిస్థితి ఏంటో. ఈ షో తోటి నా మరదలు వెళ్ళిపోయి నాకు కొత్త మరదలు రాబోతోంది. వదలవా? నై చూడంగే. వర్షం పడినప్పుడు తడవడానికి. మంచి బాడీ ఉన్న అబ్బాయి జిమ్ చేసినప్పుడు. పర్లేదు, ఆ మాత్రం ఉండాలి రా. సీక్రెట్ కాల్స్ మాట్లాడడానికి బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్. అమ్మాయిలు బట్టలు ఆడేస్తుంటే చూడడానికి మిద్దపైకి వెళ్తాం. మిద్దపైకా? కరెక్టేరా. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఖాళీ సమయాల్లో అబ్బాయిలు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? ఒక అమ్మాయిని పటాయించిన ఇంకెంత మంది అమ్మాయిలను పటాయించడానికి చూసారు. పటాయించడం అంటే ఏంటి? పడేయడానికి ఎందుకు ఆలోచించడం? వెళ్ళి కాళ్ళని పెడితే పడిపోతారు. అట్లా అలవాటు లేదు. మరి ఎట్లా అలవాటు? ఎట్లనో అలవాటు ఉంది. ఎట్లను అంటే అది చెప్పొద్దు, అది సీక్రెట్. అబ్బా, అది చెప్పదు, సీక్రెట్. మీరు అట్లా చేస్తే అమ్మాకి ఇట్లనే అలవాటు. అమ్మాయిలు ఎలా మోసం చేయాలని ట్రై చేస్తుంటారు. కరెక్ట్ గా చెప్పావు. నిజాలు వస్తున్నాయి బయటకి. ఎక్కడికి వస్తాయి నిజాలు? వాళ్ళు చెప్తున్నారు, నన్ను ఎందుకు కలుస్తారు? అబ్బాయిలు
ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ నేను మాత్రం చంటి గురించి ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాను. ఈ టైంలో నా లవర్ ఓన్తో చాట్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటా. నా ఎప్పుడు అమ్మాయిలు పోరీలు లొల్లిలు ఇవేనా? నా జీవితంలో నేను పైకి ఎలా రావాలి, మా దేశాన్ని ఎలా ఉద్ధరించాలని ఆలోచిస్తాను. నువ్వు తీసుకో చాక్లెట్ కూర్చో, మా దేశాన్ని ఉద్ధరించు. నువ్వు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నీ బ్లెస్సింగ్స్ ఉన్న తర్వాత ఇంకా దేశాన్ని ఉద్ధరిస్తాడు. కటప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఆలోచిస్తుంటా. దిస్ ఈస్ వాట్ ద క్రేజియస్ట్ ఆన్సర్ రా. నేను రష్మి గురించి ఆలోచిస్తాను భయ్య. చెప్పు ఎందుకు? అంతం సినిమాలో ఎన్టీఆర్ స్వర్గం చూపిస్తా అంటది, ఏం చూపిస్తా బాగానే ఆలోచిస్తుంటా. ఇది ఇక్కడ చెప్పే బయట చెప్పమాక. మీ మరదల కోసం సాంగ్ డెడికేట్ చేస్తా. సాంగ్ డెడికేట్ చేస్తా, చెయ్యి. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీ దయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది, హృదయము చాలంది. నీకు సింగర్ గా మంచి భవిష్యత్తు. Seriously, you sing well. ప్రాక్టీస్ చెయ్యి. నా ఆన్సర్స్ నా ఇష్టం రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఈ రోజు నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి రాబోయే సెలబ్రిటీ ఎవరు అంటే, ఒక ఆర్టిస్ట్ నుంచి ఒక సెలబ్రిటీకి, ఒక టీమ్ లీడర్ గా, ఒక గొప్ప రైటర్ గా ఫామ్ చేసిన లెట్స్ వెల్కమ్ హైపర్ ఆదే. సన్న జాజిలా పుట్టే సిందిలో మల్లె తీగల చుట్టే సిందిలో తేనె తీగల కుట్టే సిందిలో సుందరి ఈ సుందరి. అందం తాడుతో కట్టే సిందిలో మొత్తం మందునే పెట్టే సిందిలో కొత్త దారిలో నెట్టే సిందిలో సుందరి ఈ సుందరి. సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో, దీమే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్యాంక్ చెక్ ఇవ్వను. సన్న జాజిలా పుట్టే సిందిలో మల్లె తీగల చుట్టే సిందిలో తేనె తీగల పుట్టే సిందిలో సుందరి ఈ సుందరి. స్టెప్కే నువ్వు అంత ఆశ్చర్యపోతే ఇంకా చాలా ఉన్నాయి. అది యాక్చువల్ గా డాన్సర్ నాలో ఇన్బుల్ట్ అయ్యి ముందే పుట్టేటప్పుడే అట్లా బుల్ట్. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఈ స్టెప్ వేశారు, అది కొంచెం మా వాళ్ళు పిచ్చెక్కి మెంటెక్కేసింది. కానీ నాకు ఇంద్ర స్టెప్ కావాలి. ఇంద్ర. చిరంజీవి గారు అంటే వీణ వాయించారు, నువ్వేంటి బావిలో నీళ్లు తోడావు? ఒక రేసిన స్టెప్పులు కాపీ కొట్టకూడదు అన్న, మనకంటూ ఓన్ స్టైల్ ఉండాలి. కాదురా, నీలో ఇంత మంచి డాన్సర్ ఉన్నాడు నాకు ఎప్పుడు చెప్పలేదే. అయ్యో 2-3 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలే.
ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత దయచేసి నువ్వు చిరంజీవి ఫ్యాన్స్ కనపడదు. వాళ్ళందరికీ తెలుసు మన డాన్స్ గురించి. బాగా తోడతావు. ఆయనతో కంపేర్ చేయరు కానీ మనకంటూ అరే ఏం డాన్స్ రా బాబు. చిరంజీవి గారి తర్వాత ఆ స్టెప్ వేస్తే ఈడే వేయాలి, ఇంకెవరు వేయడానికి వీలు లేదు. అది బయట టాకు. సరే నువ్వు చేసుకుని బయలుదేరు. సరే బయలుదేరు. ఎందుకు వచ్చారని అడగవే. ఎందుకు వచ్చావు? ఇప్పుడు యాక్చువల్ గా మనం పెళ్లికి ఎందుకు వెళ్తాం? బయట భోజనాలు బాగున్నాయని టాక్ వచ్చినప్పుడు. ఇక్కడ కూడా అంతే, నీ మరదలు బాగుందని టాక్ వచ్చింది. మరిద్దరు బాగుందని చెల్లెల్ని చూడడానికి వచ్చి పిచ్చి పిచ్చి చేసేలేకురా. వచ్చిన వాడివి మూసుకొని నా సిగ్నేచర్ చేసి తగలేడు. రెడీ? సిగ్నేచర్ ఎలా ఉంటుందో వాళ్ళు చేసి చూపెడతారు. సార్లు చూసి ఓకే రెడీ. ఓ మై సార్ లేవండి, అందరు లేవండి. ఓ మై yes. నీ సిగ్నేచర్ నువ్వు చేసావు, నా సిగ్నేచర్ కూడా ఒకసారి చేస్తే 1 2 3. థ్యాంక్ యూ. మన రౌండ్ లోకి వెళ్ళిపోతాం. చాలా సింపుల్ భయ్యా. నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 3 క్వశ్చన్లకి 5 ఛాన్సులు ఉంటాయి. దానిలో నువ్వు 3 కరెక్ట్ ఆన్సర్లు చెప్పాలి. ఇంతకు ముందు ఇవే క్వశ్చన్ నేను వీళ్ళందరిని అడిగాను. చాలా తెలివితేటలు ఉపయోగించి మరి చెప్పారు ఆన్సర్లు. నువ్వు అదే ఆన్సర్లు కనుక గెస్ట్ చేసి నువ్వు ఆన్సర్లు చెప్తే బాలక్ చాక్లెట్లు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిల్ని అబ్బాయిలు కన్ను ఆర్పకుండా ఎప్పుడు చూస్తారు? ఎవరో ఎందుకబ్బా, సపోజ్ ఆ అమ్మాయి లేచిందే అనుకో కామెంట్ చెప్పడానికి. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి లేస్తే నువ్వేంటి అందరు కన్నార్పకుండానే చూస్తారు. ఇది ఎవరైనా చెప్పారా ఇలాంటి ఆన్సర్? రెండో ఆన్సర్. అమ్మాయిల్ని కన్నార్పకుండా ఎప్పుడు చూస్తారు? ఎప్పుడు చూస్తారు? ఇంగ్లీష్ సినిమాలు చూసేటప్పుడు. ఏ ఇంగ్లీష్ సినిమాలు? అంటే మామూలుగా మన అబ్బాయిలు చూసే ఇంగ్లీష్ సినిమాలే. టైటానిక్ ఇంగ్లీష్ సినిమానా? తెలీదా? నువ్వు టైటానిక్ చూడలేదా? ఒకసారి వెళ్ళరా. ఇది తెలుగు షోరా? తెలుగు షోకి వచ్చి ఇంగ్లీష్ సినిమా చూపించక నాకు. పడవ మునిగిపోద్ది. ఇంకా అది లేదా? అది లేదు. సరే ఇంకోటి చెప్తా. కన్నార్పకుండా అమ్మాయిలను ఎప్పుడు చూస్తాం? ఎప్పుడు? వేర్? కళ్ళు లేనప్పుడు. ఇలా చూస్తాం. అక్కడ అమ్మాయి అబ్బాయి తెలియదుగా. కాదురా, జనరల్ గా మా ఇంటి దగ్గర రైట్ హ్యాండ్ తోటి కొడితే ఇంటికి వెళ్ళిపోతారు, లెఫ్ట్ హ్యాండ్ తోటి కొడితే. అర్థమైంది. ఇప్పుడు సపోజ్ మన క్లాస్ లో ఎవరెవరో ఉంటారు, కానీ ఒక అమ్మాయి ఒక రోజు గట్టిగా రెడీ వచ్చింది అనుకో, ఇది మన క్లాసేనా అన్నట్టు ఖచ్చితంగా చూస్తాం. రెగ్యులర్ గా వచ్చే అమ్మాయి లంగావోణితో వచ్చినప్పుడు అని ఎవరో చెప్పినట్టు గుర్తు. నువ్వేనా అది కూడా అమ్మా? నేను ఆమెను సింక్ చేసుకోవాలని వస్తే నువ్వు సింక్ అవుతున్నాయేంటి? ఇంకొకటి ఛాన్స్ ఉంది, అది రైట్ చెప్పాలి. బ్యాచులర్స్ ఉంటాం పైన. ఇంటి ఓనర్ వాళ్ళు ఆవిడంటే మన ఆంటీ. బట్టలు ఉతుకుతున్నప్పుడు, బట్టలు ఆరేస్తున్నప్పుడు ఆర్పకుండా చూస్తాంగా. నీ కుర్తి తగలే. ఆంటీని చూడడం ఎందుకు రా? ఆంటీ వాళ్ళ అమ్మాయి ఎందుకు? ఆవిడ చూడొచ్చుగా. ఆవిడ బట్టలు ఉతికినా చూస్తాం. బేసిక్ గా బట్టలు ఉతికేటప్పుడు చూస్తారు. ఎవరైనా చెప్పారా? ఆరేసినప్పుడు. ఓ వెరీ గుడ్. ఆరేసేటప్పుడు చూస్తారు. నువ్వు చూడు అదే పనిలో ఉండు. నువ్వు ఇప్పుడు డైపర్ అది. సెకండ్ క్వశ్చన్. ఓకే. సాధారణంగా ఏ పనులు చేయడానికి డాబాపైకి వెళ్తుంటాం? క్వశ్చనే మంచి టెంప్టింగ్ గా ఉంది. నువ్వు చేసే పనులు కాదు, కొంచెం డీసెంట్ గా ఆలోచించు. అంటే సపోజ్ మీ మరదలు ఇల్లంతా ఊడ్చి డాబా పైన కూడా ఊడ్చడానికి వెళ్ళింది అనుకో. నేను ఎంత కాదు, నువ్వు ఏదో నాటకాలు ఆడకు. వేరే చెప్పు. డాబా పైన అంటే టాప్ యాంగిల్ ఏమైనా చూడొచ్చు. ఒక టాప్ యాంగిల్ మరి డాబా పైన అంటే కింద నుంచి ఏం పోయినా చూడొచ్చు. నువ్వు ఎంత
అంతసేపు చూడడానికి అక్కడ మరి ఇంక డాబా పైన మనకేం పని? చెప్పు ఆన్సర్ చెప్పు. డాబా పైకి జనరల్ గా మన పక్కింటి అమ్మాయో లేకపోతే ఎదురింటి అమ్మాయో పైన ఒడియాలు ఆరేయడానికి అప్పుడప్పుడు వస్తుంటారు. రెండు రాంగ్. నీకు మూడే ఉన్నాయి, మూడు సచ్చినట్టు చెప్పాలరా. డాబా పైన అంతగా ఏం చేస్తారు మనోళ్ళు? నేనైతే అటుకే వెళ్తాను యాక్చువల్ గా. అందుకే నీలా కాదురా, డీసెంట్ గా చెప్పన్నా. ఎవడో ఒకడు ఉండుంటాడు ఖచ్చితంగా, ఆ స్పెడ్స్ పెట్టుకున్న వాళ్ళు అంటాడు, చదువుకోవడానికి వెళ్తాం. నువ్వు చదువుకునే వాళ్ళ ఉన్నావు అసలు? ఇంకా రెండు ఆన్సర్లు మిగిలే. ఇంకా రెండు ఉన్నాయా? డాబా మీదకి ఇప్పుడు మనం ఆ సినిమా చూసాం, వెంకటేష్ ఏదైనా గొడవ అయినప్పుడు పైకి వెళ్ళి పూలకుండీని తన్నడానికి డాబా పైకి. నువ్వు ఆ కుండీ ఎందుకు తన్నావు? ఎరా రే, ఎందుకు తన్నా? లేదా ఇది చెప్పలేదా? సపోజ్ మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా కింద నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ డాబా మీదకి వెళ్ళి వాళ్ళ మీదకి ఏదన్నా ఇసిరి డైపర్ అది అయిపోయింది. అయిపోయిందా? ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఖాళీ సమయాల్లో అబ్బాయిలు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? ఖాళీ సమయాల్లో ఇది బాగా బ్రహ్మాండమైన క్వశ్చన్ రా. మా వాళ్ళు చాలా క్రేజీగా ఆలోచించారు. మర్యాదగా చెప్పు, లేకపోతే పళ్ళు వెళ్ళిపోతాయి. అన్ని అవే వస్తున్నాయండి నాకు. ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం మన కాలనీలో ఎంతమంది ఆంటీలు ఉంటారు? వాడు శృంగార వీరా. వేరే కాదు, వాళ్ళ అమ్మ మొగుడు మనోడు. ఇంకా ఖాళీగా ఉన్న సమయాల్లో సపోజ్ ఈ టైంలో నా లవర్ ఎవరితో అయినా అనుమానం. ఓకే, ఇంకోటి అప్పుడప్పుడు నాకు వస్తుంది. వచ్చినప్పుడు వెళ్ళు. నాకు అప్పుడప్పుడు కాదు కానీ ఎప్పుడు ఒక ఆలోచన అయితే వస్తుంది. అది ఇంకా తీరలేదు ఎవరికి. కట్టప్ప బాగుపోయిన ఎందుకు చంపాడంట చెప్పావా? క్లూలు కూడా తీసుకోకుండా 3 ఆన్సర్లు ఎంత కరెక్ట్ గా చెప్పావు. సుందరి ఇప్పుడే సుందరి రా. ఏం సుందరి? ఓకే, రైట్ రా. సో మొత్తానికి మీరు మేము అడిగిన 3 ప్రశ్నలకి బీభత్సంగా ఆన్సర్ చెప్పేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్ నా ఇష్టం. మీరు మా స్టూడెంట్స్ నుంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళతోటి మాట్లాడి కాసేపు ఆడుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు నా ప్రాంక్ కాల్ నా ఇష్టంలో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరికి ఫోన్ చేస్తారు? అబ్బాయి అతను ఎర్ర చొక్కానే నీకోసం వేసాను. నీ పేరు? వినోద్. వినోద్. మీ నాన్న పేరు? వెంకటేష్. వెరీ గుడ్. ఎవరికి ఫోన్ చేద్దాం? మా డాడీకి. మీ డాడీకా? ఓకే, సో కాల్ వెంకటేష్ గారు. హలో హలో హలో, ఎవరు? నువ్వు ఉండయా, నేను మాట్లాడుతున్నాను కదా, ఉండు. ఏమండి, మీరు వినోద్ వాళ్ళ మమ్మీ అండి? అవునండి, చెప్పండి సార్. మీ వాడు ఒక 4 నేసుకుని ఒక ఫంక్షన్ కు వచ్చాడమ్మా, సంబంధం లేని ఫంక్షన్ కి. అక్కడ భోజనాలు తింటే మాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ గొడవ చేస్తున్నారు బాగా. ఒక అతన్ని పెళ్లి కొడుకు తరపు ఒక అబ్బాయిని కొట్టారు. హలో, ఎక్కడండి? ఏ ఊర్లో? ఇక్కడ హైదరాబాద్ మియాపూర్ లో అమ్మా. హైదరాబాద్ మియాపూర్ లో? మియాపూర్. అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే మీ వాడు 4 ఫ్రెండ్స్ వేసుకుని వచ్చాడు. అసలు ఈ ఫంక్షన్ కి మీ వాళ్ళకి సంబంధం లేదు. ఓకే సరే, భోజనాలు తిన్నారంటే వదిలేద్దాం, పర్లేదు. కానీ గొడవ చేసి పెళ్లి కొడుకు తరపు ఒక అబ్బాయిని కొట్టారు 4. అదే జీ వినోదేనా అండి? జీ వినోద్ అమ్మా, అతనే. వాళ్ళ నాన్న పేరు వెంకటేశే కదా? వెంకటేశగా మీ నాన్న పేరు? ఇక్కడ ఉన్నాడు. బాబుకి ఒకసారి మేము మాట్లాడతాం. మాట్లాడండి, చెప్పు. మాట్లాడు. అమ్మా కింద ఏమి అమ్మా కింద మాట్లాడవే, వచ్చే ముందు లేదు, మాట్లాడు. అమ్మా కొడుతున్నారమ్మా.
కొడుతున్నారు. లేదమ్మా ఫ్రెండ్స్ రమ్మంటే పోయినా. ఫ్రెండ్స్ రమ్మంటే వచ్చేస్తారా? ముందు చెప్పు, లొల్లికి ఎందుకు వచ్చినావు? నేను కొట్టలేదమ్మా, వేరే మా ఫ్రెండ్సే కొట్టి. ఇంకోసారి పోనమ్మా. కాదండి, చీప్ గా గారికి చిల్లులో కొట్టుకుంటారండి వీళ్ళు. కాదమ్మా, నేను ఏదన్నా పెద్ద విషయంలో కొట్టుకున్నా నేనేమనేవాడు కాదమ్మా. ఇప్పుడు ఈ గారికి చిల్లు లేదని పెళ్లి కొడుకు వాళ్ళ తరపు బంధువులు కొట్టారండి వీళ్ళు. గారికి చిల్లు లేకపోతే కొట్టడం ఏంటంటే ఎవరన్నా అట్లా ఉంటుంది, మా పిల్లలు అట్లా ఉండకపోవచ్చు కానీ ఎవరన్నా వేరే ఎవరన్నా వేసి ఉంటారు సార్. మా పిల్లలు అట్టోడు కాదు. కొట్టింది మీ అబ్బాయి కాదులే, మీ అబ్బాయిని మేమేం అనట్లేదు. కొట్టింది మీ అబ్బాయి కాదు. ప్రాబ్లం ఏం వచ్చిందంటే మీ అబ్బాయిని చూసిన దగ్గర నుంచి పెళ్లి కూతురు మీ అబ్బాయితో వెళ్ళిపోతానంటుంది. అది ప్రాబ్లం. నా గొడవ జరిగిన పెద్ద ప్రాబ్లం కాదు. మీ అబ్బాయిని చూశాక పెళ్లి కూతురు ఈ వదిలేసి వాడితే వెళ్తానంటుంది. అది కదా ఇక్కడ ప్రాబ్లం. కాదమ్మా, మీరు పిల్లల కంటే కన్నా అంత అందంగా ఎందుకు అన్నారు మీరు? ఇది ఎంత ప్రాబ్లం అవుతుంది ఇక్కడ? చెప్పండి మీరైనా. మా బాబుకి చెప్తా సార్. చెప్పండి, ఏదైనా ఫేస్ కి ఏదైనా బూడిద రాసుకొని రమ్మన్న బయటికి. చెప్పండి అమ్మా, అవి అబ్బాయి చాలా అందంగా తయారై వచ్చాడు. ఇప్పుడు పెళ్లి కూతురు అబ్బాయితో వెళ్ళిపోతా అంటుంది. దీన్ని ఆపలేక వస్తున్నా, వాడు ఆగట్లేదు. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అమ్మ ఊరంతా చెప్పిద్దిగా మా వాడు అందంగా ఉన్నాడని, పెళ్లి కూతురు లేచి వస్తాను అంద. అయ్యో అయ్యో చెప్పిండి అని చెప్తా. చెప్తావా? చెప్పు. అప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అనుకో. యాక్చువల్ గా మనం బేసిక్ గా ఉంటాం కదా. సెటప్ తీసేయండి రా, రాటి తీసుకురండి, అది పాతది. మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా రూమర్స్ నా ఇష్టం. నీకు మా స్టూడెంట్స్ కొన్ని రూమర్లు చెప్తారు. ఓకే, నీకు ఎలాంటి రూమర్స్ అయితే ఇష్టం ఉంటే వాళ్ళకి చాక్లెట్. ఇలాంటి యూట్యూబ్ లో బొచ్చడు చదివే. హైపరాదికి పడిపోయిన అనసూయ అంట. ఏ దిక్కున్నది? ఓపెన్ చేస్తే ఏమి లేదు. దసరా మహోత్సవం అని పందంకోళ్ళలో శ్రీముఖినితో ఆడుకున్నారు మీరు. అంటే నీకు శ్రీముఖి మధ్య ఏముందన్న? నాకు శ్రీముఖికి మధ్య రవి ఉన్నాడు. ఒకవేళ రవి లేకపోతే అమ్ముడు. మీ స్కిట్ లో ఎక్కువగా శాంతి స్వరూప్ భార్యగా ఉన్నారు కదా, శాంతి స్వరూప్ అంటే మీకు ఇష్టమా లేదా అంతకు మించా? అంటే ఇండైరెక్ట్ ఏమడిగా అంటే శాంతి స్వరూప్ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు. ఇక సెలవు ప్లీజ్. నోరు విప్పండి ఆది గారు, మీలో చలనం నాకు కనబడుతోంది. శాంతి స్వరూపుని అలా చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. మీడియా ముందు తప్పించుకోవడానికి ఇలాంటి మాట్లాడుతున్నారా మీరు? కాదు. మరి నిజం చెప్పండి, ఏ ధైర్యం లేదా, దమ్ము లేదా మీకు? శాంతి స్వరూప్కి ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఎందుకు భయపెడుతున్నారా జనాలకి? శాంతి స్వరూపుని మీతో పంపిస్తాం. వద్దు వద్దు అన్న, అది రేపు మిమ్మల్ని తొక్కేస్తున్నారని మీరు కంప్లైంట్ చేస్తే డైరెక్టర్లు మిమ్మల్ని లేకుండా టీమ్ లీడర్ చేస్తారంట కదా? నిజమే, ఎందుకంటే అభి అన్న ఒకసారి అరటిపండు తీసి తొక్కేసాడు, అది నేను తొక్కేసాను. అలా నేను తొక్కేసానన్న ఫీల్ తో నన్ను టీమ్ లీడర్ చేశారు. మీరు రష్మికి ప్రపోజ్ చేస్తే నో అని చెప్పిందంట. నాకు ముందు ఈయన ప్రపోజ్ చేశాడు, సుధీర్ ప్రపోజ్ వాళ్ళకు కూడా నో అని చెప్పింది. నాకు చెప్పడం తప్పే ఉంది. మీరు స్కిట్స్ లో ఎక్కువగా అమ్మాయిల్ని తిడుతూ ఉంటారు కదా, అందుకు మీకు ఎంతమంది అమ్మాయిలు బ్రేకప్ చెప్పారు? లేదు, ఇంకా తిట్టని చాలా మంది ప్రపోజ్ చేశారు. కమల, విమల, శ్యామల, సౌజన్య, చంద్రకళ, శశికళ, శాంతి స్వరూపు. కాదురా, ఈ పేర్లు చెప్తుంటే ఇట్లా ఇట్లా శాంతి స్వరూపం ఇట్లా చూసావేంటిదిరా? ఒకసారి హరితేజాను. హరితేజ చూసాక అంటే నువ్వు శాంతి స్వరూప్ ఒకటేనా? సరిపోయిందా? అంటే అందుకే ఇంట్లో కొట్టుకున్నా ఇంట్లో బిర్యానీయే బాగుంటుంది. ఫ్రెష్ రూమర్ దీని తర్వాత స్టార్ట్ అవుద్ది. చంటి గారు షో వచ్చిన స్టూడెంట్ మనసులోని మాట చెప్పిన హైపర్ ఆది గారు. కరెక్టే. షోకి వచ్చి అమ్మాయి మనసులో మాట కనిపెట్టిన ఆది. ఆ అమ్మాయి మనసులో కనిపెట్టడానికి ఒక అమ్మాయిని లేపాను. ఎవరా అమ్మాయి? It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నేను
పడుకోండిరా. హాయ్ ఆది గారు. హాయ్ హాయ్. మ్యారేజ్ కి ముందు మీకు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? మ్యారేజ్ కి ముందే. ఓకే థ్యాంక్ యూ. మొత్తానికి ఆది ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన అమ్మాయి ఎస్ నాకు మ్యారేజ్ అయ్యింది అన్న ఆది. లేదు, మ్యారేజ్ లేదు, ఇంతవరకు అసలు అమ్మాయిని చూడలేదు కూడా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూడటం నేను ఫస్ట్. నా రూమర్ నా ఇష్టం రౌండ్ బ్రహ్మాండ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. నేను ఒక ముగ్గురు అమ్మాయిలు నీకు స్టేజ్ మీద పిలుస్తాను. ఆ ముగ్గురికి నువ్వు డాన్స్ నేర్పియాలి. సెలెక్ట్ చేసుకోమంటా నన్నే? చేసుకో. ఈ చివరి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇద్దరు రండి పైకి. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి. రెడీ? This is the boss song. నేను అడిగింది స్టెప్ నీకు కరెంట్ షాక్ కొడితే ఊగినట్టు కాదు. ఇంకొక స్టెప్ అదే మ్యూజిక్ కి ఇప్పుడు ఇది ఖచ్చితంగా మీ ముగ్గురు చేయాలి. ఓకేనా? రెడీ? సో ఇప్పుడు మీ ముగ్గురు వేయాలి. నీళ్ళలో నుంచొని అలం దోసి గిన్నెలు సెట్ చేయమని కాదు నేను అడిగింది. స్టార్టింగ్ ఇట్లా ఇచ్చేద్దాం బ్లాక్ రామారా. ముందు ముందు నేర్చుకో తర్వాత సౌండ్ వేద్దాం. రెడీ? ఏం లేదు నాన్న, ఈ చేత్తో ఈ గిన్నెను దోయి, ఈ చేత్తో ఈ గిన్నెను దోయి, ఆ పక్కన ఇంకో 2 గిన్నెలు తెచ్చుకో. అది ఇంతే. రెడీ? రెడీ? ఇప్పుడు నువ్వు. నీకు నేర్పించాలా? చేయి పట్టుకో చెప్తా. రెడీ? డాన్స్ చేయి పట్టుకోకపోయినా నేర్పించచ్చు. ఓకే రెడీ? ఈ గిన్నె దోయ్, ఆ గిన్నె దోయ్, చేయనా? రెడీ? చెయ్యి చెయ్యి. రాదా? అయ్యో నాకు రాదు, అయ్యో నాకు రాదు. చాలా ఈజీ, చాలా ఈజీ. చేసేయి. ఇప్పుడు ప్రభుత్వానికి నేర్పి మళ్ళీ ఇప్పుడు మీకు నేర్పాలి. ఓకే రెడీ? నేను గిన్నెలే దోమే, ఆమె ఏమేంటి దోముతున్నా. ఓకే వీరి ముగ్గురు వల్ల కాదు కానీ మీరు వెళ్ళిపోంటారా చెప్తా. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పిలుస్తా, ఆ అమ్మాయి వేసిన స్టెప్ నువ్వు వెయ్యాలి. ఓకే రెడీ? రమ్మను. రెడీరా? దారా. ఇప్పుడు వచ్చే సాంగ్ కి ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది, దాన్ని చూసి డాన్స్ చేస్తానన్న ఆది, దడుచుకోవద్దు అన్న ఆడియన్స్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమైన. చాలా ఈజీ భయ. ఫ్లోర్ మూమెంట్ క్లీన్ చేయి. అదేంటి చెయ్యాలి. రెడీ? రెడీ? పాట సాంగ్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. నిజం చెప్పరా, పిల్ల వేసిన దానికి నువ్వు వేసిన ఏమన్నా సంబంధం ఉందిరా? నేను అడిగింది ఏంటి? అదే చేసా. కరెక్ట్ గా వచ్చిందా రాలేదా? అస్సలు రాలేదు. సూపర్. అది జనంలో నుంచి వచ్చా. అవునా? సరే అయితే జనంలో నుంచి వచ్చాను అన్న ఆది ఇంతటితో సమాప్తం. ఈ ఎపిసోడ్ ఈ దరిద్రం నేను చూడలేను కాబట్టి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టాటా సీ యూ, టేక్ కేర్, బై బై, సీ యూ అని అంటూ ఇప్పుడు వచ్చే పాటకి ఫైనల్ గా ఏంటో చూపెడతానన్న ఆది. ఓకే 1 2 3 సాంగ్. దాయి దాయి దమ్మ కులికే
నడిచే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ నిలువెల్లా విరపూసే నవ యవ్వనాల కొమ్మ ప్రేమ ఎంత మధురం. వీడికి వెనక పెట్టారు మేకులు, పదానికి మేకు గుంజుతున్నారు. ఎలాంటి సందర్భాల్లో మనకి ఫోన్ వస్తే చిరాకు పడతాం? శోభనం గదిలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే చిరాకు లేస్తుంది. జనరల్ గా మనం ఏం మర్చిపోతూ ఉంటాం? ఫుల్ తాగినప్పుడు ఒంటి మీద బట్టలు మర్చిపోతాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీస్ కి దొరికి ఊదమంటే ముద్దు పెట్టారంట. ట్రాఫిక్ పోలీస్ కా